ఎన్హెచ్కే ప్లస్ సమర్పణ. చనిపోయిన ఓ ముస్లిం వ్యక్తి శవం స్థానికంగా ఉండే శ్మశానంలోనే పూడ్చాలని స్థానిక మసీదు కమిటీకి చెందిన వారు ఆ కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకుని వచ్చారు. శవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కదలనీయబోమని శవం ఎదుట చిందులు తొక్కారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించి శవ సంస్కారాలను వారు అనుకున్నట్లు పూర్తి చేశారు. ఆశ్చర్యంతో పాటు ఎంతో జుగుప్సాకరంగా అనిపించే ఈ రకమైన చర్య మరెక్కడో జరగలేదు. కడప జిల్లాలోని ప్రొద్దుటూరు ప్రకాష్ నగర్లో చోటు చేసుకోవడం ఇది ఎంతో దురదృష్టకరం. రంజాన్ మాసంలో మార్చి 9వ తేదీన ప్రొద్దుటూరులోని స్థానిక ప్రకాష్ నగర్లో అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఓ పెద్ద మనిషిని చనిపోవడంతో ఆ కుటుంబ సభ్యులు శవ సంస్కారం చేసే నిమిత్తం ప్రొద్దుటూరులోని పెద్ద మసీదు దగ్గర ఉన్న శ్మశాన వాటికలో పూడ్చేందుకై అన్ని సన్నాహాలు చేసిన పిమ్మట ప్రకాష్ నగర్లో స్థానికంగా ఉన్న మసీదు కమిటీ చెందిన గౌస్ తదితరులు 20 మంది శవం ఉన్న చోటుకి చేరుకుని ప్రకాష్ నగర్లోని ముస్లిం శ్మశాన వాటికలోనే శవాన్ని ఖననం చేయాలని మొండి వాదనకు దిగడంతో ఆ కుటుంబ సభ్యులు ప్రతివాదనకు దిగారు. చివరికి పోలీసులు కంప్లైంట్ని ఇవ్వడంతో రూరల్ పోలీసులు వచ్చి బాధితుల పక్షాన్ని నిలిచి శవ సంస్కారాలను దగ్గరుండి పూర్తి చేయించారు. అందుకు ఆ కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తమపై దౌర్జన్యం చేసి మొండి వాదనకు దిగిన ప్రకాష్ నగర్ మసీదు కమిటీ గౌస్ని తొలగించాలని. ప్రొద్దుటూరు ప్రజలకు నా నమస్కారము. మా అన్న టింబర్ డిపో షేక్ మౌలాలి అనే వ్యక్తి రాత్రి ప్రకాష్ నగర్లో చనిపోయినాడు. చనిపోయి ఉంటే పొద్దున కమిటీ అని వచ్చి మీరు ఏమైనా ప్రకాష్ నగర్లోనే దానం చేయాలని చెప్పినారు. అయితే మేమేం చెప్పాము, అయ్యా మా కుటుంబ సమస్య మా వాళ్ళంతా మేము పెద్ద మసీదులోనే దానం చేసుకొని ఉన్నాము, మేము పెద్ద మసీదులోనే దానం చేయాలని చెప్పాము. కానీ వాళ్ళు వినుకోక చాలా దౌర్జన్యం చేసి మీరు స్నానం చేయించాలన్నా కూడా ఇక్కడ కుదరదు, మీరు ఏ పరిస్థితిలో ఇక్కడ స్నానం చేయిస్తే ఇన్నే దానం చేయాలా, లేకుంటే మీ పీన్గెక్కి తీసుకొని వెళ్ళిపోండి, మేము అడ్డపడము అని చెప్పినారు. చెప్పిన దానికి మేమేం చెప్పినాము, 1-2 సార్లు చేతులు కాళ్ళు పట్టుకున్నా కూడా మాకు ఈనయించుకోకుండా వాళ్ళు దౌర్జన్యంగా మాట్లాడితే మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెట్టాము. రూరల్ పోలీస్ స్టేషన్కే మేము కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చినారు. ఏమయ్యా చట్ట ప్రకారంగా ఏం మీరు ఇక్కడ గలారా చేస్తారంటే, సార్ మేము వీళ్ళ దానం చేయమని చేయడంటే మీ దగ్గర ఏం పర్టికులర్స్ ఉందాయా, ఆ వ్యక్తి ఇక్కడే దానం చేయాలని ఏం రూల్ లేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య కానీ వాళ్ళ కొడుకు కానీ వాళ్ళు ఆడ చేయాలంటే ఆడ చేసుకోవచ్చు అని చెప్తే, అయ్యా వీళ్ళకి ఏదైనా సమస్య వస్తే మేమేం వీళ్ళకు సమస్య తీర్మానం చేయము, ఈడ ఉన్నారు కాబట్టి ఆ సంస్కారం మేము బహిష్కరిస్తున్నాం వాళ్లకు అని చెప్పినారు. చెప్పి పోలీస్ వాళ్ళ దగ్గర చాలా న్యాయం జరిగింది. వాళ్ళు వచ్చి న్యాయబద్ధంగా లీగల్ ప్రకారంగా వాళ్ళు అడిగిన మాటలను వాళ్ళు కొంచెము సమర్థించగా మాట్లాడినందుకు మాకు పోలీస్ వాళ్ళ ద్వారా పూర్తిగా న్యాయం జరిగింది. మేము పోలీస్ వాళ్ళకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. విన్నపం ఆడ గోరీలు కాడ ఉజుఖానా లేదు, మసీద్ లేదు, నమాజ్ చదివాలన్నా కూడా ఏ సౌకర్యాలు లేవు, మేము డబ్బాతో నీళ్లు తీసుకుపోవాలా. అటువంటి చాలా మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈడ స్నానం చేయించే దేనికి కూడా మీకు అవకాశం లేదు. స్నానం చేయిస్తే మీరు ఈడ దానం చేయాల్సిందే, లేకుంటే మేము ఒప్పుకోమని కొంచెం గలాట చేసినారు. దీనికి ఏదో పొద్దుటూరు ప్రజలు విన్నపించుకొని దయ ఉంచి పొద్దుటూరు వాళ్ళు నాకు చాలా అవమానం జరిగింది. ప్రకాష్ నగర్లో ఒక రెడ్డిస్ ఏమన్నాడంటే, ఒక బ్రాండెడ్ వ్యక్తి నువ్వు సమస్యతో ఈయనకు దానం చేసే ఇది బ్రాండ్ ఎత్తిపోతుంది, వాళ్ళ కాల్లో చేతిలో పట్టుకొని ముందు దానం చేసే పని చేయి అన్నాడు. ఒక తెలుగు మహిళ ఏమన్నది, ఎవరయ్యా మీరు అడిగేదానికి, మా ఇళ్లలో చచ్చిపోతే మేము కాశీకి పోయి దానం చేస్తున్నాం, నువ్వెవరో ఆపేదానికి అంటే ఆమెకు తిట్టడానికి మొదలు పెట్టినాడు. నువ్వెవరో మాట్లాడేదానికి, నీకేం సంబంధం, ఇది మా కథ, మా ముస్లిం సమస్య. ఎక్కడో కోవిడ్లో సౌదీలో చనిపోతే కూడా ₹1,00,000 ఖర్చు వచ్చినా కూడా పీన్గా తెచ్చుకొని మా స్వగ్రామంలోనే మేము దానం చేసుకుంటున్నాం. పల్లెల్లో నుంచి కూడా తెస్తున్నారు. ఒకవేళ దీన్ని అడ్డు చేయాలంటే పెద్ద మసీద్ వారు చేయవచ్చు. మీ దగ్గర మీ వీధిలో ఖబరస్థాన్ ఉంది కదా అని వాళ్ళు చెప్పాలా, కానీ ఇతను ఈ విధంగా దౌర్జన్యం చేస్తున్నాడు. మీరు ప్రజలంతా
దీనిపైన మాకు చాలా అవమానం జరిగింది, మా పరువు పోయింది. మీరు దీని గురించి ఏదో మీరు న్యాయం చేస్తారని నేను మాట్లాడుతాను.